సంకల్పం పంచదశి మహామంత్రాంతర్గత జగత్సృష్టి మధ్య అశరీర గురుపద శాంతి స్థానమాంకరిష్యై శ్రీఖండాఖండ విరహితాయ మద్గురు పాద సన్నిధౌ శ్రీ నిజ గురు దర్శన స్పర్శన కరుణా కటాక్ష వీక్షణ సిద్ధార్థం శ్రీ నిజ గురు లఘు పరా పూజ మంత్రానుష్ఠాన విధానమాంతరిష్యై అస్మిన్ గురుపద శాంతి స్థాన సమయే మద్బ్రహ్మ సృష్టారభ్యం బ్రహ్మానందనామ సంవత్సరే తుర్యాతీత అవ్యక్తనామ ఋతు జ్ఞానాజ్ఞాన శూన్యమాసే కేవలాత్మపక్షే జన్మాంతర మర్మ పుణ్యతితో నిష్కళవాసరే ప్రకృతి ద్వయదోషరహిత నక్షత్రే స్వప్నావర్ణ గోత్రస్య శ్రీ సద్గురు శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు రాజయోగి నామధేయస్య అవినాశ చందాయ అభవో దేవాయ అమృత బీజాయ బ్రహ్మో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరాయిత్య అప్రమేయ సత్యాయ మమ వ్యవహారిక స్వప్నోద్యోగానాం బాల్య యౌవన కౌమార వార్తికకాలే విద్య కర్మ జన్మ వాసన రహితాయం విస్తారంగా నిజ గురు పద శాంతి స్థాన సిద్ధార్థం షోడశోపచార పూజా విధానమాంకరిష్యే కలశ పూజ కలశస్థే ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ప్రస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాకృత ఉచ్యోతు సాగర సర్వే సప్తదీప వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అగర్వణ అంగైతైత సర్వే కలశాంబుజ సమాశ్రిత అయాంతు గురు పూజార్థం దురితక్షయకారక గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష దేవానాం సంప్రోక్ష ఆత్మానాం సంప్రోక్ష అఖండ గురుస్మృతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే టైం అంతా దీనికే తీసుకుంటుంది, ఎప్పుడైపోతుంది పూజా విధానం అంతా స్వామి. మీరు గురు బ్రహ్మ శ్లోకం చెప్పి మొదలు పెట్టండి, ఇదంతా టైం వేస్ట్ కదా. ఇది పూజా విధానం ఎంత టైం పడుతుంది? పూజా విధానం అంతా లేదులే, కేవలం అనుష్ఠానం చదువుతున్నాడు. పూజా విధానం అంతా కాదు. గురు బ్రహ్మ అదే వాదన అవుతుంది. నిన్న మాట్లాడిన వాళ్ళు మీరే కదా స్వామి. పూజ మొదలవుతుంది అటు నుంచి. అయ్యో ఉండు స్వామి, అనుష్ఠానం ఒకటే గాని పూజ మొదలు కాదు గాని చెప్తా ఉండేది. ఎందుకు మళ్ళా మధ్యలో అట్లా డిస్టర్బ్? టైం వేస్ట్ గా స్వామి దీనికి వెళ్తాను. ఒక 12 ఉండండి స్వామి, చెప్పేస్తాను. గురువే 12 శ్లోకాలు. జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించ చరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం చ చరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురువే నమః. చైతన్యం శాశ్వతం శాంతం ఓమాతీత నిరంజనం నాదు బిందు కణాతీతం తస్మై శ్రీ గురువే నమః. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుత్వం చ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురువే నమః. ఆనందమానందకరం ప్రసన్నవదనం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమిత్యం భవరోగ వైద్యం శ్రీ మహద్గురు నిత్యమహం నమామి. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురువే నమః. హృత్పుండరీక మధ్యస్థం సకలాన్మాయ సంస్కృతం ధ్యాయామ్యహం సదా భక్త సకలాభీష్టదాయకం. నిరంతరం సర్వసందేహో ఏకీకృత్య సుదర్శనం రహస్యయో దర్శయతి భజామి గురు ఈశ్వరం. జయ సద్గురు ప్రో మహారాజుకు జై.
జయ గురుదేవ. మ్యూట్ చేసుకోండి అందరూ. కార్యక్రమం రికార్డ్ అవుతుంటుంది కాబట్టి మధ్యలో మనం మాట్లాడేటివి మళ్ళీ మనం యూట్యూబ్లో పోస్ట్ చేసినప్పుడు కూడా ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది. అన్న పేజీ నెంబర్ చెప్పండి. 268. నిన్న ఈ లేనెరుకను నిజమని ఎరుకగా భావించుకో, భ్రాంతి రహితమై గురుకృపతో ఆ ఎరుకను ఎప్పుడైతే విడిచామో ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదని గురువు చూపించినప్పుడు అదే పరమపదము. ఉన్నదానిని ఏమీ తీసేయటం లేదు, ఎటు తిరిగి లేనిదానినే కాబట్టి ఆ లేనిదాన్ని వదలమంటున్నాడు. పోస్ట్ పెట్టాను చూడు శ్రీధర్, చూస్తాం. ఓకే గురుగారు. ఇప్పుడు ఆ లేనిదే వదలమంటున్నా అంటే లేనిదానిని వదలడం ఏమిటి, పట్టుకోవడం ఏమిటి? లేనిదాన్ని వదలడం ఏమిటి, పట్టుకోవడం ఏమిటి? ఇది భ్రాంతిలోనే ఉంది, అది భ్రాంతిలోనే ఉంది, భ్రాంతిలోనే ఉంది. భ్రాంతిలో ఉండి చూస్తే రెండు నిజమే, భ్రాంతిలో ఉన్నప్పుడు చూస్తే రెండు నిజమే. కలలో ఉన్న పురుషునికి కల సత్యమే, కలలో ఉన్నటువంటి పురుషునికి కల సత్యమే. కలలో జరిగిన కథ, కల ప్రపంచం అంతా నిజమే. కలలో జరుగుతున్నటువంటి కథ అంతా, కలలో వచ్చినటువంటి ఏమేం ప్రపంచం వచ్చిందో అంతా కూడా కళ ఉన్నంతసేపు కళలో ఉన్న పురుషునికి అంతా నిజమే. కళలోని పురుషుడు మాత్రమే సత్యమయ్యి కళలోని కథ, కళ ప్రపంచం మిథ్య అంటే, కళలోని పురుషుడు ఈ కలగంటున్నటువంటి వాడు, ఇక్కడ నిద్రపోయి కలగంటున్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ కళలో ఉన్నవాడే కదా కలగంటున్నది వాడే. కానీ కళలో కథ, కళ ప్రపంచం మిథ్య అంటే మేల్కొంటే ఏమైంది? కలగనిన వాడే మేల్కొన్నాడు. కళలోని పురుషుడు సత్యమే అనడానికి, కళలోని పురుషుడు మాత్రమే సత్యమే, కళలోని కథ, కళ ప్రపంచము మిథ్య అంటే మేల్కొంటే ఏమైంది? కళతో పాటు కళ పురుషుడు కూడా లేడు, అక్కడ కలగన్నవాడు కూడా లేడు. ఉదాహరణ, మళ్ళీ ఇప్పుడు ఈడు సత్యంగా ఉన్నటువంటి కలగనిండేవాడు ఉన్నటువంటి మేలుకున్న తర్వాత అవన్నీ లేకుండా ఎట్లా పోయినాయో, కలగనినేటువంటి తానున్నాడు కదా అని అనుకునేకి కళలో తాను కూడా అక్కడ పాత్ర పోషించాడు. ఇక్కడ మామూలుగా ఉన్నాడేమో ఈడే పడుకున్నాడు ఇక్కడే, కళలో పోయి అవన్నీ కలగని వ్యవహారం చేసినోడు కళలో తన యొక్క ప్రతిరూపంగా ఉన్నాడు కళపురుషుడు. ఉదాహరణ, కళపురుషుడు గుర్రం ఎక్కి సముద్ర తీరానికి వెళ్ళాడు. కలగంటున్న పురుషుడు గుర్రం ఎక్కి సముద్ర తీరానికి వెళ్ళాడు. కానీ జాగ్రత్తావస్థ పురుషుడేమో కాలు బెనికి నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ మామూలుగా ఏంటంటే ఒక కాలు ఇరిగి కట్టుకున్నటువంటి వాడు ఇక్కడ మంచంలో పడుకొని నిద్రపోతుండగా కల వచ్చింది. ఏమని? గుర్రం ఎక్కి, అతను మామూలుగా రోజు గుర్రాలు తోలేవాడు అనుకో, గుర్రం ఎక్కేవాడు అనుకో, గుర్రం ఎక్కి సముద్ర తీరానికి పోయినట్టుగాను అటు తిరిగి వచ్చినట్టుగాను ఉన్నది కళపురుషుడికేమో. నిజంగా ఈ పురుషునికి ఏం జరిగింది అంటే, ఈడ అక్కడ నడవలేని స్థితిలో కట్టుకట్టి మంచం మీద పడుకొని ఉన్నాడు. మరి జాగ్రత్తావస్థ పురుషుడు విషుడితో పోల్చితే, ఈ జాగ్రత్తావస్థ పురుషుడేమో విశ్వాన్ని నమ్ముతున్నవాడు కాబట్టి విషుడు. వాడిని పోలిస్తే కళపురుషుడు ఏడున్నాడు? అక్కడ మిథ్య. నిజానికి నడవలేని స్థితిలో ఉన్నాడు కట్టుకట్టి. కళపురుషుడేమో విహరించి వచ్చాడు గుర్రం మీద ఎక్కి అక్కడంతా తిరిగి. కళపురుషుడు లేనివాడు, ఆ కళపురుషుడు లేనివాడు కనుక శూన్యమే సర్వమునకు కళ మాదిరి అవకాశం ఇచ్చింది. కళపురుషుడు ఏ విధంగా లేడో, కళపురుషుడు అనేవాడు కళలో
ఊహించుకున్న దాన్ని అంతట్లోనూ తిరిగి నిజానికి వచ్చాడో, మేలుకుంటే నిజానికి జరిగిందంతా ఎలా లేదో అట్లా శూన్యమే సర్వమునకు కలమాదిరి అవకాశం ఇచ్చింది. శూన్యం అనేదే ఉంది, ఆ శూన్యంలో మధ్యలో కళకు అవకాశం ఇచ్చింది. ఈ కళ అంతా జరిగింది. కళ మేల్కొని తర్వాత నిజానికి ఏమీ లేదు, అంత శూన్యమే ఉంది. శూన్యము సర్వము రెండు కూడా కలవలే లేనివే. ఈ శూన్యంగా భావించినది, శూన్యంగా భావించిన దాంట్లో కలవలే వచ్చినది, రెండు కూడా కలవలే లేనివే, రెండు లేనివే. అక్కడ శూన్యమే అవకాశం ఇచ్చింది కళకు, కళలో జరిగిందంతా మళ్ళా మేల్కుంటానే శూన్యమైంది. ఈ రెండు కూడా కలవలే లేనివే, రెండు లేనివే. ఎప్పుడూ ఉన్నది ఉత్తబట్ట బయలు మాత్రమే స్వతసిద్ధం. కలగా అవకాశం ఇచ్చిన దానికి సర్వము శూన్యంగా ఉన్న దాంట్లోనే శూన్యమే అవకాశం ఇచ్చింది కళకు, కళ అనే ప్రపంచానికి. మళ్ళీ ఇది లేకుండా మిథ్య అయినప్పుడు ఆ శూన్యమే మిగిలింది. శూన్యము కళ రెండు కానటువంటిది. ఒకప్పుడు శూన్యం ఉంటేనే మళ్ళీ దాంట్లో సర్వము వచ్చింది, సర్వము పోయిన తర్వాత మళ్ళీ శూన్యమే మిగిలింది. ఈ శూన్యము సర్వము రెండు కూడా కలవలే వచ్చినాయి రెండు. అది అవకాశం ఇచ్చి ఏర్పడింది, ఇది మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ అది శూన్యమే ఉంది. ఉత్త బట్టబయలేమో స్వతసిద్ధంగా ఉంది. ఉత్త బట్టబయలు ఏమీ దాంట్లో ఏ మార్పులు లేవు, పరిణామ వికారాలు ఏవీ లేవు, ఎట్లుంది అట్లా స్వతసిద్ధంగా ఉంది. మరొక పద్ధతిలో నిష్కల ఏదైతే ఉన్నదో, ఇంకో పద్ధతిలో నిష్కలగా ఉన్న దాంట్లో, నిష్కల అంటే ఎట్టి కళ లేనిది, ఆ నిష్కల ఏదైతే ఉన్నదో దాంట్లో అది మిగతా 15 కళలకు ఆస్కారం ఇచ్చింది. నిష్కలే 15 కళలకు ఆస్కారం ఇచ్చింది. నిష్కల అనేది కూడా ఒక కళ. 15 కళలేమో కళలుగా ఉన్నాయి, అది నిష్కలగా ఉంటే కళ లేకుండా ఉన్నటువంటి స్థితి. దాంట్లో నుంచినే నిష్కళలోంచే 15 కళలకు ఆస్కారం ఇచ్చింది. కనుక 15 కళలతో పాటు 16వ కళ కూడా ఎప్పుడూ ఉంటుంది. ఉన్నది ఉంటే లేనిది ఉంటుంది. 15 కళలకు ఆస్కారం ఇచ్చినది ఉంటే 15 కళలతో పాటు 16ది కూడా ఉంటుంది. అటు ద్వంద్వాల రూపంలో కళ నిష్కల కాకుండా కేవల నిష్కల స్వతసిద్ధమైతే, అట్లా ద్వంద్వాల రూపంలో కళలన్నీ నిష్కల కాకుండా, ద్వంద్వాల రూపంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నిష్కలగా రూపం అయితే మళ్ళా నిష్కలలోంచినే కళల వల్ల కళలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ 15 కళలు నిష్కలతో కలిసే ఉన్నాయి. ఆ 15 కళలు కూడా ద్వంద్వాల రూపంలో కళలు నిష్కల కాకుండా కేవలం నిష్కల స్వతసిద్ధమైతే, కేవలం అనిష్కలలు లేకుండా స్వతసిద్ధమైతే అది బట్టబయలే. ద్వంద్వాలు లేకుండా సర్వశూన్యాలే కాకుండా కేవలం ఏమీ లేనిది ఒకటి ఉంది. ఈ ద్వంద్వాలతో సంబంధం లేకుండా కళగా ఉండడము, కళ లేకపోవడం, శూన్యంగా ఉండడము, శూన్యం లేకపోవడం, శూన్యంగా ఉండడము, సృష్టి జరగడము, ఇట్లా ద్వంద్వాలు. ఇట్లా ద్వంద్వాలన్నీ లేకుండా ఉంటే, సర్వద్వంద్వాలు లేకుండా ఉంటే సర్వశూన్యాలు కాకుండా కేవలం ఆ సర్వశూన్యాలు లేవు, సర్వశూన్యాల్లోంచి పుట్టినటువంటి సృష్టి, సర్వము శూన్యము రెండూ లేవు. రెండూ లేకుండా సర్వశూన్యాలు కాకుండా కేవలం ఏమీ లేనిది ఒకటి ఉంది, అదే బట్టబయలు. కనుక బట్టబయలు శూన్యం కాదు, ఆకాశం కూడా కాదు. శూన్యం కాదు, శూన్యంలో నుంచినే, శూన్యంగా ఉన్న స్థితిలో నుంచినే ఆకాశం అనే ఆవరణ, దాంట్లో మళ్ళీ సకల సృష్టి అయింది. ఇట్లా అవకాశం ఇచ్చినది కాదు, అంతకుముందు శూన్యంగా ఉన్నది కాదు, రెండూ కానటువంటిది బట్టబయలు. కనుక బట్టబయలు శూన్యము కాదు, ఆకాశము కాదు. చిత్ కళలకు ఊర్ధ్వముగా సంచరించినప్పుడు విజ్ఞాన కలయని, అదో భాగమున సంచరించినప్పుడు అజ్ఞాన కలయని, జ్ఞానాజ్ఞానములు మీరినప్పుడు నిష్కలయని అంటారు. చిత్ కళలకు
చిత్ కళలకని చిత్తంలో తోస్తున్నటువంటి కళలకు ఊర్ధ్వంగా పైకి పైన సంచరించినప్పుడేమో పైకి ఊర్ధ్వము సంచరించినప్పుడేమో విజ్ఞాన కళలయని చిత్తంలో తెలియబడుతున్నటువంటి చిత్తంలో ఏర్పడుతున్న కళలకు ఊర్ధ్వంగా పైనుంచి సంచరించినప్పుడేమో విజ్ఞాన కళయని, అదో భాగమున సంచరించినప్పుడేమో కిందికి పైకంటే తెలుసుకుంటూ పోవడం. ఒక్కొక్కటి భ్రాంతిరహితమైతే పైకి తెలుసుకుంటూ పోతే చిత్కళలకు ఊర్ధ్వంగా సంచరించినప్పుడేమో విజ్ఞాన కళ, అదో భాగమున సంచరిస్తేనేమో అజ్ఞాన కళ, జ్ఞానాజ్ఞానములు మీరినప్పుడేమో నిష్కళ. ఆ కళలకు ఆస్కారం ఇచ్చి కళల్లోంచి పైభాగానికి కళలు సంచరించినప్పుడేమో విజ్ఞాన కళ, అదో భాగానికి సంచరించినప్పుడేమో మళ్ళీ కింది దశలే కిందికి సంచరించినప్పుడేమో అజ్ఞాన కళ, జ్ఞానాజ్ఞానములు మీరినప్పుడేమో నిష్కళ. జ్ఞానాజ్ఞానములు మీరినప్పుడు నిష్కళ అని అంటారు. ఈ షోడశ కళ అయినటువంటి తురీయము, ఈ షోడశ కళ అంటే 16వ కళ అయినటువంటి తురీయము ప్రత్యేగాత్మక స్థానం, నిష్కళ అనేది ప్రత్యేగాత్మక స్థానము. ఈ 16వ కళ అయినటువంటి తురీయం అనేది ప్రత్యేగాత్మక స్థానం. అద్వైత సిద్ధాంతంలో ప్రత్యేగాత్మయే షోడశ కళ. అద్వైత సిద్ధాంతంలోనేమో ప్రత్యేగాత్మయే షోడశ కళ. ప్రత్యేగాత్మయే షోడశ కళ కాదు, ప్రత్యేగాత్మ షోడశ కళకు స్థానం. ఆ ప్రత్యేగాత్మే షోడశ కళ కాదు, ఆ ప్రత్యేగాత్మ అనేది షోడశ కళకు స్థానం, 16వ కళకు స్థానం. అదే ఈ 15 ఏమో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి ఈ కళలు 16వదైనటువంటి అది తురియ స్థితిలో తుర్యానికేమో ప్రత్యేగాత్మ స్థానము, తుర్యములో తుర్యమేమో అది షోడశ కళ. 16వ కళ అయినటువంటి షోడశ కళకు స్థానం. 15వ కళ ఉండడానికి 16వ కళ స్థానం కల్పించింది. ఈ 15వ కళ ఉండడానికి 16వ కళ స్థానం కల్పించింది. సర్వము ఉండడానికి శూన్యం కల్పించినట్టుగా, ఈ సర్వము ఉండడానికి శూన్యం అనేది అవకాశం కల్పించినట్టుగా, శూన్యం అంటేనే ఒక వస్తువుకు ఉండడానికి ఆస్కారం ఉంది. నిన్ననే ఉదాహరణ వచ్చింది, గూట్లో ఖాళీ ఉంటేనే ఏదైనా వస్తువు పెట్టేకి అవుతుంది. ఆల్రెడీ నిండి ఉంటే పెట్టడానికి లేదు. అట్లాగే అంతా శూన్యంగా ఉన్నప్పుడే ఒక ఆవరణతో కూడిన అవకాశం వచ్చి ఆకాశం, దాంట్లో ఈ అన్ని సకల సృష్టి కలగడానికి ఆస్కారం వచ్చింది. అట్లా ఈ సర్వము ఉండడానికి శూన్యం కల్పించినట్టుగా ప్రత్యేగాత్మ అనే పూర్ణకళ ఉండడానికి, ఆ ప్రత్యేగాత్మ అనేటువంటి పూర్ణకళ ఉండడానికి నిష్కళారూపంగా ఉన్న బయలు అవకాశం ఇస్తుంది. నిష్కళారూపంలో ఉండేటువంటి బయలు అనేది, ఆ నిష్కళ అనేదే అవకాశం ఇచ్చింది. విచారిస్తే కళలన్నీ మిథ్య కాబట్టి, విచారించామంటే కళలన్నీ కూడా మిథ్యే కాబట్టి అవకాశం ఇచ్చేది ఏదీ లేదు. అవకాశం ఇచ్చేదంటూ ఏదీ లేదు, అన్నీ కూడా మిథ్యే కాబట్టి అవకాశం ఇచ్చేదే ఏమీ లేదు. నిష్కళగా తోచినప్పుడేమో అది శూన్యం, కళ ఏమీ లేకుండా తోచినప్పుడు అది శూన్యం. శూన్యమే సర్వము యొక్క ఉనికికి అవకాశం ఇచ్చింది. శూన్యంగా ఉన్నదే సర్వము యొక్క ఉనికికి అవకాశం ఇచ్చింది. శూన్యం లేకపోతే సర్వము ఎక్కడ ఉంటుంది? శూన్యం అనేది లేకపోతే సర్వము ఉండడానికే లేదు. సర్వము రాగానే శూన్యం పోలేదు. ఆ సర్వము ఏర్పడిన తర్వాత శూన్యం ఏం పోలే, శూన్యంలోనే ఇది ఏర్పడింది. కానీ నీ భావనలో అల్మారాలో ఖాళీ వస్తువులు పెట్టగానే ఒక ఖాళీ లేదంటున్నావు. నిజానికి శూన్యం అనేది లేకపోతే సర్వం అనేది ఎక్కడా లేదు. సర్వము ఒకవేళ వచ్చిన తర్వాత
శూన్యం ఎక్కడికన్నా పోయిందే అంటే ఆ శూన్యంగా ఉన్న దాంట్లోనే కదా ఈ సర్వము వచ్చింది. దాని స్థానంలో ఇది వచ్చి ఆక్రమించింది, ఉంది. అది ఉంది. అది ఉంటేనే దాంట్లో ఇది ఉంది. అది లేకుండా లేదు ఇది. శూన్యమేమి ఎక్కడ పోలే. దాంట్లోనే ఇది వచ్చి దీంట్లోనే వచ్చింది. కానీ మామూలుగా మన భావనలో ఏముంది? అల్మారా ఖాళీలో వస్తువులు పెట్టగానే ఒక ఖాళీ లేదు, ఇక ఖాళీ లేదు అంటున్నావు. నిండిపోయింది, ఇక ఖాళీ లేదు అంటున్నావు. నిజానికి ఖాళీలో ఉన్న స్థలంలోనే ఇవన్నీ కూర్చున్నావు. ఇవన్నీ వస్తువులు కనపడి దీనిలోకి ఆస్కారం ఇచ్చినటువంటి ఆ ఖాళీని నువ్వు భావించడం లేదు కాబట్టి, ఇది నిండి ఉంది అని భావిస్తున్నావు కాబట్టి, ఏ ఖాళీ అయితే ఉందో అది అట్లే ఉంది. దాంట్లోనే ఆ ప్రదేశంలో ఇది ఆక్రమించి ఇది ఉంది అని కాకుండా ఇక ఖాళీ లేదు అంటున్నావు. నీ భావన అది. ఖాళీలోనే వస్తువు ఉంది. ఆ ఖాళీ ఏడుందో ఆ ఖాళీలోనే వస్తువు ఉంది ఇది. అంతే. అది లేదు, ఖాళీ లేదు, ఖాళీ ఎక్కడికి పోలే. ఖాళీ అక్కడ ఉండే ఈ వస్తువులన్నిటినీ అవకాశం ఇచ్చింది. వస్తువులన్నీ తీసేసావనుకో ఖాళీ యథాప్రకారం అట్లాగే ఉంటుంది. ఖాళీలోనే మనం అన్ని పెట్టాం. ఖాళీలోనే వస్తువు ఉంది. ఖాళీ వస్తువు రెండు కలిసే ఉన్నాయి. దాని యొక్క స్థానాన్నే ఇది ఆక్రమించి దాంట్లో నిండింది. అది అట్లే అది ఉంది. అది రెండు కలిసే ఉన్నాయి, విడిపోయలేవు. శూన్యంలోనే సర్వము ఉంది. శూన్యంలోనే అన్ని శూన్యంగా ఉండే వాటిలోనే సర్వము ఏర్పడింది. సర్వము శూన్యము రెండు కలిసే ఉన్నాయి. ఈ శూన్యంగా ఉన్నది, ఈ సర్వంగా ఉన్నది అని రెండు కలిసే ఉన్నాయి. శూన్యం అనే నిష్కల సత్యం కాదు. శూన్యం అనేటువంటి నిష్కల సత్యం కాదు. బయలు అనేటువంటిదే సత్యం. బయలు అనేటువంటిదే సత్యం. నిష్కల, మళ్ళీ ఆ నిష్కలలో వచ్చినటువంటి మిగతా 15 కళలు నిష్కలలో నుంచినే వచ్చినాయి. నిష్కల కళలు ఇవన్నీ కూడా అన్నీ కూడా లేనివే నిజానికి. అది ఉంది, దాంట్లో అవకాశం వచ్చి ఇది ఉంది. అట్లా సర్వము శూన్యము రెండు ఏ విధంగా సర్వము శూన్యం కలిసే ఉన్నాయే, అదే విధంగానే శూన్యం అనే నిష్కల కూడా సత్యం కాదు. బయలు అనేటువంటిదే సత్యం. అందుకని 16 కళలు కూడా లేనివే. నిష్కలతో సహా 16 కళలు కూడా లేనివే. కానీ షోడశ కళకు తురీయము ప్రత్యేగాత్మక స్థానం ఉండదు. ఈ షోడశ కళ 16వ కళకు తురీయము ప్రత్యేగాత్మక స్థానము ఉండదు. 16 కళలు లేనప్పుడు ఇక తురీయం అనేది, ప్రత్యేగాత్మ అనేది స్థానం ఉండదు. ప్రత్యేగాత్మ యొక్క ఉనికి, ప్రత్యేగాత్మ ఏ చైతన్యం యొక్క అనుభవం పొందుతున్నాడో, ప్రత్యేగాత్మ అనేటువంటి ఉనికి ఆ ప్రత్యేగాత్మ ఏ చైతన్యం యొక్క అనుభవాన్ని పొందుతున్నాడో అట్టి ప్రత్యేగాత్మ ఉనికికి అవకాశం ఇచ్చినటువంటిది. ఆ ప్రత్యేగాత్మ యొక్క ఉనికికి కూడా అవకాశం ఇచ్చినటువంటిది. ప్రత్యేగాత్మక స్థానం ఏదైతే చెప్పబడిందో ఆ ప్రత్యేగాత్మక సచ్చిదానందానుభవం పొందడానికి అవకాశం ఇచ్చిందో అది చిదాకాశం అవుతుంది. ప్రత్యేగాత్మ అనేటువంటి భావన దాని యొక్క ఉనికికి అవకాశం ఇచ్చినటువంటిది. ఏ స్థానం అయితే దానికి చెప్పబడిందో అది సచ్చిదానందానుభవం అనే దాన్ని పొందడానికి అవకాశం ఇచ్చిందో అది చిదాకాశం అవుతుంది. చిత్తంలో ఏర్పడినటువంటి శూన్యం వంటిది. చిత్తంలో ఉన్నటువంటి ఆకాశం అది చిదాకాశం అవుతుంది. కనుక ప్రత్యేగాత్మ స్థానము చిదాకాశం. ఇప్పుడు ఆ చిదాకాశం లేనిది కనుక, ఇప్పుడు ఆ చిదాకాశం అనేది కూడా లేనిది కనుక ప్రత్యేగాత్మ నిలిచేందుకు స్థానం లేదు. ఆ చిదాకాశం అనేది కూడా లేనిది కనుక లేనటువంటి శూన్యంగా ఉన్నటువంటిది. ఆకాశం అంటేనే శూన్యంగా ఖాళీగా ఉండేటువంటి ప్రదేశము, అది చిదాకాశము. ఇప్పుడు ఆ చిదాకాశం కూడా లేనిది కనుక ప్రత్యేగాత్మ నిలిచేందుకు స్థానం అనేది లేదు.
ప్రత్యేగాత్మ దానికి ఉనికి ఉండడానికి అవకాశం లేదు. మూలం లేని ప్రత్యేగాత్మ ఏమీ లేదు. మూలం లేనటువంటి ఆ ప్రత్యేగాత్మ దానికి ఉనికి కారణమైంది కానీ దాని ఉనికిలో ఉండడానికి కానీ లేదు. కాబట్టి మూలం లేని ప్రత్యేగాత్మ కూడా ఏమీ లేదు. మ్యూట్ చేసుకోపా, మ్యూట్ చేసుకో. ఓపెన్ అయితేనే మ్యూట్ చేసుకోవాలి. వాగ్భవ కూటమి అన్నారు. వాగ్భవ కూటమి అని అంటే వాక్ అంటే ఇక్కడ మాట్లాడడం కాదు. వాక్ అంటే పరావాక్, పరావాక్కు, పశంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్ అని ఉన్నాయి. సృష్టి యొక్క నామరూప ప్రపంచమంతా కూడా వైఖరి వాక్కు. 4 వాక్కులు చెప్పారు. పరావాక్కు, పశ్యంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్ అని ఉన్నాయి. ఈ 4 వాక్యులు సృష్టి యొక్క నామరూప ప్రపంచం అంతా కూడా కనబడతా ఉండేటువంటి నామరూప ప్రపంచం అంతా కూడా వైఖరి వాక్కు. పరావాక్యము అవ్యక్తాన్ని కదిలించి, పరావాక్ అనేదేమో అవ్యక్తాన్ని కదిలించి వైఖరి దాకా తీసుకొచ్చింది. వైఖరి వాక్కు దాకా తీసుకొచ్చింది. అంటే అంతకుముందు అవ్యక్తంగా ఉన్న దాంట్లో ప్రణవంగా ఉన్న శబ్దము కదిలించి ఓంకారమైన శబ్దం ఏర్పడి మళ్ళీ సర్వమును సృష్టి కావడానికి కారణమైనట్టుగా ఈ పరావాక్యము అవ్యక్తాన్ని కదిలించి వైఖరి దాకా కిందికి తీసుకొచ్చింది. వాగ్భవము అంటే ఈ 4 వాక్కులు పుట్టినవి. భవము అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో భవతి అంటే కలిగినది, పుట్టినవి, అయినవి అని. జనన మరణ చక్రాన్ని కూడా భవ అంటాం. జననము మరణము జరుగుతాండే చక్రాన్ని కూడా భవము అంటాం. భవము అంటే సంభవము, అంటే సంభవించింది, ఏర్పడింది. భవతి అంటే భవము అంటే భవతి అంటే కలిగినది లేదా పుట్టినది అని. ఈ 4 వాక్కులు పుట్టినవి అని అంటున్నాడు. భవం అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో కలిగినవి, పుట్టినవి, అయినవి అని. జనన మరణ చక్రాన్ని కూడా భవమని అంటున్నాం. కనుక సృష్టి అంతా కూడా పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా విశ్వమంతా కూడా బ్రహ్మాండ పిండాండాలుగా ఏర్పడ్డాయి. కాబట్టి సృష్టి అంతా కూడా పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా విశ్వమంతా కూడా బ్రహ్మాండ పిండాండాలుగా, విశ్వమంతా కూడా సకలము బ్రహ్మాండము ఖండాఖండములుగా ఉన్నటువంటి అనేక ప్రాణికోటి అంతా పిండాండం. అదేమో సకల సృష్టి ప్రకృతితో కూడా కూడినటువంటి నామరూపాత్మక జగత్తంతా కూడా బ్రహ్మాండం, బ్రహ్మాండ పిండాండాలుగా ఏర్పడ్డాయి. మానవులలో కూడా కారణములోనున్న వాసనల యందు పరాశక్తి యొక్క ప్రేరణ ఫలితంగా చిత్తవృత్తి కలుగగానే పరావాక్కు పశ్యంతి వాక్కుగా మారింది. మానవుల్లో కూడా కారణములో ఉన్నటువంటి వాసనల యందు, కారణ రూపంలో ఉన్నటువంటి వాసనల యందు పరాశక్తి యొక్క ప్రేరణ ఫలితంగా, పరాశక్తి ప్రేరణ ఫలితంగానే కారణ స్థితిలో నుంచి ఉన్నటువంటి ఆ వాసనలుగా రూపంలో ఉంది. అక్కడ వ్యక్తం కాకుండా వాసనల రూపంలో ఉన్నటువంటిది పరాశక్తి యొక్క ప్రేరణ చేతనే, పరాశక్తి అనేటువంటి ప్రేరణ చేత ఆ ఫలితంగా ఏమైంది? చిత్తవృత్తి కలుగ్గానే, చిత్తంలో ఆ భావన కలగగానే, వ్యక్తం కాగానే పరావాక్కు ఏమైంది? పశ్యంతి వాక్కుగా మారింది. పశ్యంతి వాక్కుగా మారి మనస్సు దగ్గర తన స్వభావమును, గుణమును, మనస్సు అనే దాని దగ్గర తన స్వభావాన్ని, తన గుణాన్ని పూర్వకర్మ నిర్ణయానుసారమైన దానికి ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. మనసు దగ్గరికి వచ్చేయాలని తన స్వభావము, గుణము కూడి పూర్వకర్మ నిర్ణయానుసారం, ముందు చేసినటువంటి కర్మ ఇలా యొక్క నిర్ణయానుసారంగా అవి వాసన రూపంలో అవే కదా ఉండేది. అది ఉండి దానిని ప్రేరణ కలిగించింది కదా. ప్రేరణ కలిగించినందువల్ల
ఆ ప్రక్రియ ఏమైంది? చివరికి బుద్ధి యొక్క నిర్ణయంగా ఎప్పుడైతే జరిగిందో, బుద్ధి నిర్ణయంగా జరిగిందో, అంతకుముందు వాసన రూపంలో ఉండేదాన్ని మనసు దగ్గర తన స్వభావాన్ని, గుణాన్ని మళ్ళా పూర్వకర్మ నిర్ణయానుసారమైన దానికి ఒక ప్రక్రియ జరుగుతోంది. చిత్తవృత్తి కలగగానే పరావాక్క పశ్చంతి వాగ్గా మారింది మనసు దగ్గర దీని ప్రేరణ చేత. పరాశక్తి యొక్క ప్రేరణ ఫలితంగానే చిత్తబుద్ధి కలగగానే పరావాక్కు యొక్క పశ్చంతి వాక్కుగా మారింది. మనసు దగ్గర తన స్వభావంగాను, గుణంగాను పూర్వకర్మ నిర్ణయానుసారమైనటువంటి దానికి ఒక ప్రక్రియ జరుగుతుంది. అది మధ్యమ, అంటే మధ్యమ వాక్కుగా మారింది. మధ్యమ వాక్కుగా మారింది. మనసుతోనూ బుద్ధితోనూ దానికి ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. అది మధ్యమ, అంటే మధ్యమ వాక్కుగా మారింది. ఆ ప్రక్రియ చివరికి బుద్ధి యొక్క నిర్ణయముగా ఎప్పుడైతే జరిగిందో, బుద్ధి విశ్లేషించుకొని నిర్ణయంగా ఎప్పుడైతే జరిగిందో, బుద్ధి నిర్ణయం దగ్గర వైఖరి వాక్కుగా మారింది, వైఖరి అయింది. ఏవేవో శబ్దాలన్నీ ఊరికే వదిలినారనుకో, మనిషి అస్పష్టంగా కలలో వదులుకున్నట్టు, దాంట్లో ఏమీ లేదు వైఖరి. ఏవో శబ్దాలు గాలి పీల్చుకొని గురకొచ్చింది, ఇప్పుడు గురకొచ్చింది శబ్దమే, అది కూడా వాక్కు అనడానికి లేదు దాన్ని. దాంట్లో అది అస్పష్టంగా ఉంది శబ్దం. శబ్దానికి అర్థంగా ఉన్నట్టు అర్థం ఉంటేనే అది వైఖరి వాక్కు, వైఖరి పదం, వైఖరి పలుకు. అర్థం లేని శబ్దాలన్నీ కూడా వైఖరి వాక్కులు కావు. ఇతరత్రా వచ్చేటువంటి ప్రాణులన్నిటికీ శబ్దాలు వస్తున్నాయి, అందుకనే జీవులన్నిటికీ అవి ఊరికే అరుస్తున్నాయి, దానిలో వైఖరి వాక్కులు అనరు. మానవుడు మాట్లాడేటువంటి, మానవుడు చెప్తున్నటువంటి శబ్దం వైఖరి వాక్కుగా నిర్ణయాత్మకంగా బుద్ధితో కూడి నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి పలుకుల్నే వైఖరి వాక్కు అన్నారు. వైఖరి వాక్కుగా మారింది. మనసులో ఆలోచనలు కొంచెం తెలియనట్లు ఉంటే, తెలియనట్లుగా మనసులో ఆలోచనలుగా రూపంలో ఉంటే మధ్యమ. పూర్వం తనకు తెలిసిన దాంట్లో కొత్తగా తెలిసిన దానిని సాపేక్షంగా విమర్శగా గ్రహించే ప్రయత్నం జరుగుతోంది, అది మధ్యమ వాక్కు. పూర్వం ఉన్నటువంటి వాసన రూపంలో కొంతగా నీ ఆలోచనల్లో ఉన్నటువంటిది కొత్తది మళ్ళా కొత్త దానితో కలిసి సాపేక్షంగాను విమర్శంగాను గ్రహించడం. ఎట్లంటే అంతకుముందు ఊరికే వాసన రూపంలో ఆలోచనల్లో ఉంది, కొంచెం తెలియనట్టుగా ఉంది మధ్యమ స్థితిలో. అది సాపేక్షంగాను విమర్శగాను గ్రహించే ప్రయత్నం జరుగుతోంది, అది మధ్యమ వాక్కు. అది ఇంకా గ్రహించే ప్రయత్నంలో ఉన్నప్పుడు సాపేక్షంగాను విమర్శగాను ఉంది. అలా తెలిసిన దాంట్లో తనదైనటువంటి పూర్వజ్ఞానమును బట్టి ఒక ఇంప్రెషన్, గుడ్ ఇంప్రెషన్, బ్యాడ్ ఇంప్రెషన్, ఎట్లానో అది చెడ్డది కానీ మంచిది కానీ, అంతకుముందు ఉన్నటువంటి తనలో తనదైనటువంటి పూర్వజ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతో ఒక ఇంప్రెషన్, అంటే ఒక భావన, ఒక నిర్ణయానికి వచ్చినటువంటి అభిప్రాయం. ఇంప్రెషన్ అంటే అభిప్రాయం. అది గుడ్ ఇంప్రెషన్, బ్యాడ్ ఇంప్రెషన్ అంటే అది మంచి అభిప్రాయం కావచ్చు, చెడ్డ అభిప్రాయం కావచ్చు. ఏ నిర్ణయానికైతే ఎట్లొచ్చావో, ఏ విధంగా అట్లా వచ్చావో, ఎట్లానో అట్లా ఒక ఇంప్రెషన్తో, ఒక భావనతో, తనలో కలిగినటువంటి మంచి భావన కానీ చెడ్డ భావన కానీ ఆలోచన చేస్తుంది మనస్సు. తనలో కలిగినటువంటి ఆలోచనను ఆలోచిస్తుంది మనసు. నిష్పక్షపాతంగా మనసు ఎప్పుడూ ఆలోచించదు, నిష్పక్షపాతంగా ఆలోచించదు. ఇటువైపు లాగితే అటువైపు, అటువైపు లాగితే అటువైపు. అది మంచి ఇంప్రెషన్, చెడ్డ ఇంప్రెషన్, రెండు రకాలుగా. తెలిసిన దానిని బట్టి, తన అనుభవం బట్టి, తనకు అప్పుడు వరకు తెలిసినది ఒకటి, తన అనుభవంలో ఉండేది ఒకటి, ఈ రెండు ఉంటాయి. ఆ రెండింటి పక్కనే ఆలోచిస్తుంది. మళ్ళా వాటి స్థితిగతులన్నీ తెలిసినటువంటి పూర్తి వైఖరిలో ఉన్నటువంటి వాడు నిర్ణయాత్మకంగా యాది తప్పు, యాది ఒప్పు అనే భావన అప్పుడు కలిగేది నిర్ణయాత్మకంగా. మామూలుగానేమో తన మదిలో ఉన్నటువంటి, తనకు తెలిసిన దాన్ని బట్టి మరియు తన అనుభవాన్ని బట్టి మాత్రమే, మూడు గుణములలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి,
ఆ 3 గుణాలతో కూడినటువంటి స్వభావం ఉంటుంది కాబట్టి ఆ స్వభావము ఒక్కొక్కరిలో వాళ్ళ వాళ్ళ 3 గుణాలలో ఏది విజృంభించి ఏ స్వభావంలో ఆ వ్యక్తి ఉంటాడో ఇక దాన్ని బట్టి కూడా రాగద్వేషాలు, స్వార్థాన్ని బట్టి మనకు జరగబోయే మేలు, కీడు ఇన్ని రకాలుగా ఆలోచిస్తుంది అది తన యొక్క స్వార్థాన్ని బట్టి. కాబట్టి ఆలోచన చివరికి వచ్చేసరికి ఆలోచన అంతా చివరి స్టేజ్లోకి వచ్చేవరకు బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయించి ఆ మధ్యమ స్థితిలోనేమో విమర్శించుకుంటుంది. తనకుండే పూర్వజ్ఞానము, తనకుండేటువంటి ఆ వచ్చినటువంటి ఆలోచనలు, పూర్వజ్ఞానము ఆ రెండూ కలిసి మళ్ళా సాపేక్షకంగా విమర్శ చేసుకొని తన యొక్క గుణాలతో కూడినటువంటి తన అనుభవాన్ని బట్టి నిర్ణయించుకొని జరుగుతుంది అక్కడ. వైఖరిగా మారిన తర్వాత బుద్ధి నిర్ణయం వచ్చేసరికి ఏమైంది? బుద్ధి నిర్ణయించి బుద్ధి నిర్ణయాన్ని అనుసరించే ఏదైనా జరుగుతుంది. చివరికి బుద్ధి అనేది నిర్ణయించాలి. ఈ చివరిది వైఖరి. బుద్ధి నిర్ణయించిన తర్వాత చేసేటువంటి వచ్చేటువంటి మాటే చివరిది. ఈ చివరిది వైఖరి. అంతకు ముందుది మధ్యమ. చిత్తవృత్తులు అనేది రావడమే పశ్యంతి. ఇంకా వీటిని కారణం శరీరంలోని వాసనలను, కారణ శరీరంలో ఉన్నటువంటి వాసన రూపంలో దాగి ఉండే దానిని ప్రేరేపించినదేమో పర. కారణ రూపంలో ఉన్నటువంటివి అంటే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి నీలోనే ఉన్నటువంటి వాటిని ప్రేరేపించి వ్యక్తం కావడానికి కారణమైందేమో పర. అట్లా పరావాక్కు ఆ చిత్తవృత్తులు రావడానికి, చిత్తవృత్తుల కంటే ముందున్నది శరీరంలో కారణంలో ఉన్నటువంటి వాసనలు ప్రేరేపించింది పర. ఆ చిత్తవృత్తులు రావడానికి ప్రేరణ కలిగిన తర్వాత వచ్చినదేమో పశ్యంతి. ఆ పూర్వపు వాసనాపరంగా ఉన్నటువంటి దాంతో కలిసి అనుభవంగా నీకున్నటువంటి దానితో ఆలోచనలు కలిసి ఉన్నటువంటిది ఇంకా నిర్ణయాత్మకంగా మారకుండా ఉన్నటువంటిది నీ యొక్క అనుభవాలని, గుణాలను బట్టి వ్యవహరించినదేమో మధ్యమ. ఇక పూర్తి నిర్ణయాత్మకంగా బుద్ధి విశ్లేషణగా జరిగి వైఖరిగా చెప్పబడిందేమో వైఖరి. అలాగే పరాశక్తి ఏమో మూల ప్రకృతిగా ఉన్న విశ్వాండాన్ని ప్రేరేపించడం. ఆ విధంగా పరాశక్తి అనేది ఈ వాక్కులతో పోల్చినటువంటి ఇవి మళ్ళా వాటికి శక్తులతో పోలుస్తున్నారు ఇక్కడ. పరాశక్తి మూల ప్రకృతిగా ఉన్నటువంటి విశ్వాండాన్ని ప్రేరేపించడమే ప్రారావాక్కు. పరాశక్తిగా ఉన్నది మూల ప్రకృతిగా ఉన్నటువంటి విశ్వాండాన్ని ప్రేరేపించడం పరావాక్కు. పరాశక్తిగా మామూలుగా తీసుకుంటే ఇప్పుడు ఈశ్వరుడు పురుషుడుగాను, పరాశక్తిగా ఉన్నటువంటి ప్రకృతిగా ఉన్నటువంటి శక్తిగాను భావిస్తున్నాం. రెండింటి కలయిక వల్ల విశ్వం అనే దానికి కదలిక ఏర్పడి పుట్టడానికి కారణమైందని చెప్తున్నామే. ఆ విధంగా ఇక్కడ చెప్తున్నది పరాశక్తి ఏమో మూల ప్రకృతిగా ఉన్నటువంటి విశ్వాండాన్ని, మూల ప్రకృతిగా ఉన్నటువంటి పరమాత్మను ప్రేరేపించింది. పరాశక్తి ప్రేరేపించడము పరావాక్కు. ఆ ప్రేరేపించడమే పరావాక్కు. విశ్వాండమేమో బ్రహ్మాండంగా రావడం సూక్ష్మం. విశ్వాండంగా ఉన్నది వ్యక్తం కాకుండా ఉన్నటువంటి అవ్యక్త స్థితిలో ఉన్నది మళ్ళా బ్రహ్మాండముగా ఏర్పడి రావడమే సూక్ష్మం. ఆ సూక్ష్మంగా రావడం అనేది పశ్యంతి వాక్కు. సూక్ష్మ స్థితిలోకి రావడం అనేది అంతకుముందు అవ్యక్తంగా ఉన్నదాన్ని సూక్ష్మ స్థితిలోకి విశ్వాండంగా ఉన్నదాన్ని ప్రేరేపించి బ్రహ్మాండంగా చేయడమే సూక్ష్మం. ఆ సూక్ష్మంగా రావడమే పశ్యంతి వాక్కు. సూక్ష్మంగా వచ్చింది అది పశ్యంతి వాక్కు. పిండాండంగా మారడము మళ్ళీ బ్రహ్మాండంలో ఇవన్నీ ఏర్పడి వ్యక్తమై బయటికి అన్నీ అనేకం ఏర్పడినాయి జగత్తులో. పిండాండాలుగా ప్రాణులన్నీ సర్వము ఇంకా ఒకటని లేకుండా. ఇదేమో మధ్యమ వాక్కు. పిండాండము నామరూపాలుగా సకల జీవరాశుల యొక్క ఉపాధులతోటి, జీవులతోటి వ్యాపారము, వ్యవహారము, స్థూల రూపంలో నటనలతో జరిగేదంతా కూడా వైఖరి వాక్కు. మళ్ళా ఇక్కడ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి
పిండాండంగా ఏర్పడిన తర్వాత సకల నామరూపాలుగా ఏర్పడిన తర్వాత సకల జీవరాశుల యొక్క ఉపాధులతో అంటే శరీరం ధరించిన వాటితో ఆ జీవులతోటి వ్యాపారము వ్యవహారం పైన వ్యాపారం అంటే పైన చేసేటువంటి పేరాలో చర్యలు. పైన పేరాలో చెప్పిండేదేమో వ్యష్టి విచారణ, ఆ, ఇప్పుడు ఈ పేరాలో చెప్తా ఉండేది సమిష్టి విచారణ. సమిష్టి విచారణలో పరాశక్తి మూల ప్రకృతి అంటే మూల ప్రకృతి అష్టతనువుల్లో బ్రహ్మాండ తనువుల్లో ఒకటి లాస్ట్ది. బ్రహ్మాండ తనువుల్లో మూల ప్రకృతి మూల ప్రకృతి లేదా పరమాత్మ బ్రహ్మాండ అంటుందంటే విచారణ. ఇదంతా ఆ. బ్రహ్మాండ విచారణ. బ్రహ్మాండంలో వచ్చేటువంటి పరాపశ్యంతి మధ్యమ వాక్కు వివరణ. ఆ జీవులతోటి వ్యాపారం అంటే చర్యలు, సకల చర్యలు. వ్యాపారం అంటే జరుగుతున్నటువంటి పని, వ్యవహారం అంతా కూడా స్థూల రూపంలో నటనలతో ఆ స్థూల రూపంలో ఉన్నటువంటి స్థూల రూపంలో మనం అంతా చేస్తున్నటువంటి మాటలన్నీ వాటిని నటనలతో పోల్చారు. ఆ నటనలలో జరిగేదంతా కూడా వైఖరి వాక్ వ్యక్తపరుస్తున్నావు కాబట్టి ఏదో ఒకటి అది మంచిదే చెడ్డదే నువ్వు చెప్తానే కరెక్ట్ అయిన వాక్య అని కాకుండా వాక్కు వ్యక్తమైంది అర్థంతో కూడినటువంటి ఏది వచ్చినా కూడా ఆ వచ్చిండేది కరెక్ట్గా అది వచ్చి మానవుని యొక్క దాంట్లోనే వచ్చింది కాబట్టి స్థూల రూపంలో నటనలతో జరిగేదంతా కూడా వైఖరి వాక్యే. సకల జీవరాశుల యొక్క శబ్దంగా వచ్చేది, సకల జీవరాశులలో నుంచి వచ్చే వైఖరి అంతా వైఖరి వాక్ కనబడింది. ఈ 4 స్థితులు సృష్టిలో ఉన్నాయి. 4 స్థితులు కూడా సృష్టిలో ఉన్నాయి, జీవులలో కూడా ఉన్నాయి. సమిష్టిగాను వ్యష్టిగాను జీవుల్లోనూ ఉన్నాయి, దాంట్లోనూ ఉన్నాయి, సమిష్టిలోనూ ఉన్నాయి. ప్రతి చోట ఈ 4 ఉంటాయి, ప్రతి చోట 4 ఉంటాయి. అదేమో బ్రహ్మాండ సృష్టికి దాంట్లో వచ్చినటువంటి 4టికి కారణమైతే పిండాండ సృష్టిలో కూడా ఈ 4 ఒకటి ప్రేరణ కలిగిస్తుంటే ఒకటేమో అంతకుముందు తనలోనే వాసన రూపంగా ఉన్న దాంతో కలిపి ఆ కలిపి ఉండే దానికి ప్రేరణ కలిగించిన తర్వాత వ్యక్తమై మధ్యమ రూపంలోకి వచ్చి మళ్ళీ వైఖరి రూపంలోకి వచ్చినట్టే అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, రెండిట్లోనూ. కనుక వాగ్భవ కూటమి అంటే వాగ్భవ కూటమి, వాక్ ఏర్పడడానికి జరిగినటువంటి కూటమి అంటే ఈ సృష్టికి సంబంధించింది. సృష్టికి సంబంధించినటువంటి ఇది వాగ్భవ కూటమి అంటే మానవులలో కూడా మానవుని యొక్క కారణ శరీరం ద్వారా జరిగేవి. మానవుల్లో కూడా మానవుని యొక్క కారణ శరీరం ద్వారా మాత్రమే జరిగేది. సృష్టి ఏమో మూల ప్రకృతి, మూల అవిద్య ద్వారా జరిగేది. సృష్టి ఏమో మూల ప్రకృతి ద్వారా, మూల అవిద్య ద్వారా జరిగేది. ఇది ఇంతవరకు ఇది వాగ్భవ కూటమి. ఇంతవరకు వాగ్భవ కూటమి ఇది మానవునికి ఏమో కారణ శరీరంగా ఉన్న దాంట్లో నుంచి జరిగేది. సృష్టికేమో మూలా ప్రకృతి మూలా విద్య ద్వారా జరిగేది. అదే ఆ వ్యక్తం కావడానికి మొదట ఏర్పడినటువంటి సంకల్ప స్థితి. ఇది వాగ్భవ కూటమి. ఈ పాదద్వయం ఎప్పుడైతే వచ్చిందో, ఈ పాదద్వయం ఎప్పుడైతే వచ్చిందో అది శక్తి కూటమి. శక్తి కూటమి అంటే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనేటువంటి పంచశక్తులు, 5 రకాలైనటువంటి శక్తులు. ఈ వాగ్భవ కూటమిలోనేమో ఒకటేమో వ్యష్టిది, ఒకటి మూల ప్రకృతి. ఒకటి మానవునికి కారణంగా ఉన్నటువంటి వ్యష్టిగా చెప్పారు, మూల ప్రకృతి చెప్పారు. 2 రకమైనటువంటి 2 పాదాలు. ఒకటి వ్యష్టి బ్రహ్మాండంగా ఏర్పడిన తర్వాత ఏర్పడిన పాదము, ఒకటి సమిష్టిగా ఉన్నటువంటి ఈ పాదద్వయం ఎప్పుడైతే వచ్చిందో అది శక్తి కూటమి అయింది. శక్తి కూటమి అంటే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనేటువంటి 5 శక్తుల కూటమి. ఈ 5 పంచశక్తులు ఆదిశక్తి అనే రూపానికి మిగిలిన 4 శక్తుల ద్వారా 4 అంచెల ఎరుక క్రమంగా వ్యాపకమైంది. ఆదిశక్తి అనేదేమో మొదట్లో కలిగినటువంటి మూల ప్రకృతి
పరమాత్మగా ఉన్నటువంటి దానికి ప్రేరణ కల్పించి దాంట్లో కలిసింది మొదట. ఆ ఆదిశక్తి అట్లా క్రమంగా ఆదిశక్తి అనే రూపానికి మిగిలిన 4 శక్తుల ద్వారా మిగిలినటువంటి 4 శక్తులుగా ఉన్నటువంటి 4 అంచెలుగా ఎరుక క్రమంగా వ్యాపకమైంది. ఈ 4 శక్తులు అనేటివి మిగిలినవి ఆదిశక్తి అనేది ఉంటే దాంతో మళ్ళా జ్ఞానశక్తి జ్ఞానశక్తి అనేది ఏదైతే సర్వమును తెలుసుకొని సంకల్పిస్తోందో అది ఇచ్ఛాశక్తి. మళ్ళా ఇచ్చగలగడం ఫలానా విధంగా ఏం చేయాలని ఇచ్చ. క్రియాశక్తి ఆ కలిగిన దాన్ని కార్యరూపంలోకి ధరించడానికి జరిగినటువంటి శక్తి. ఈ పంచశక్తులు కలిగాయి. అయితే ఆదిశక్తి అనే రూపానికి మిగిలిన 4 శక్తులు ఏం చేశాయంటే ఎరుక క్రమంగా వ్యాపకంగా అవడానికి ఎరుక క్రమంగా వ్యాపకమవుతుంది. దీనిల ద్వారా వ్యాపకమైంది. ఎందుకంటే ఆ జ్ఞానశక్తి అనేది లేనప్పుడు జ్ఞానం లేదు, జ్ఞానమే లేకపోతే ఎరుక లేదు. ఆ ఏదైతే సంకల్పించడానికి కారణం అది అయిందో, ఏదైతే భావించడానికి కారణమైందో అది ఆదిశక్తికి మళ్ళీ వరుసగా వచ్చినటువంటి జ్ఞానశక్తే సంకల్పం. ఇచ్ఛాశక్తి మళ్ళీ దానివల్ల కలిగినటువంటి కోరిక. మళ్ళీ క్రియాశక్తి దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చినటువంటి శక్తి. ఈ పంచశక్తులు అనేటివి ఈ ఆదిశక్తి అనే రూపానికి మిగిలిన 4 అంచెల క్రమంగా వరుసగా ఎరుక అనే దాన్ని వ్యాపకం చేసాయి. వ్యాపకం ఆదిశక్తి రూపుడైనటువంటి బ్రహ్మయందు ఆదిశక్తి రూపంగా ఉండే బ్రహ్మలో పరాశక్తి ప్రేరణ వలన ఆ పరాశక్తి ప్రేరణ కలిగిన తర్వాత ఇచ్ఛాశక్తి అనే సంకల్పం కలగ్గా మళ్ళీ జ్ఞానశక్తి అనేటువంటి దానివల్ల పంచతన్మాత్రలు కలగ్గా మళ్ళా పంచీకరణమై అన్నీ కలిపి క్రియాశక్తి మూలంగా అవి కలవడం ద్వారా క్రియాశక్తి అనే దాని మూలంగా నామరూప ప్రపంచం ఏర్పడింది. ఇది మళ్ళా ఒకసారి చెప్తాను చూడండి. ఇంతకుముందు చెప్పింది ఏంది, మానవుల్లో కూడా మానవుని యొక్క కారణ శరీరం ద్వారా జరిగింది ఒకటైతే, సృష్టి ఏమో మూలాపకృతి ద్వారా మూలా విద్య ద్వారా జరిగేది. ఇంతవరకు వచ్చిన తర్వాత వాగ్భవ కూటమి అనేది ఏర్పడింది. 4 దానిలతో ఉన్నటువంటి పరావాక్కు, పశ్చంతి వాక్కు, మధ్యమ వాక్కు, వైఖరి వాక్కు అని 4 వాక్కులు పైన చెప్పారు. అట్లా ఒకటేమో మానవుని యొక్క కారణ శరీరం ద్వారా, ఒకటేమో మూలాపకృతి మూలా విద్య ద్వారా జరిగేటివి అవి అని చెప్పారు. అంతవరకు అది వాగ్భవ కూటమి అయితే, ఈ పాదద్వయం అనేది ఎప్పుడైతే వచ్చిందో 2 ఈ వీటిలో ఆదిశక్తి కూటం ఒకటి, శక్తి కూటం అనేది 5 దానితో పోల్చారు. 5లో మొదట వచ్చింది ఆదిశక్తి కూటం అయితే, ఆ ఆదిశక్తి కూటం అనేదేమో పరమాత్మగా ఉండేదాన్ని ఆదిశక్తి రూపుడైనటువంటి పరమాత్మ బ్రహ్మగా ఉన్నటువంటి బ్రహ్మయందు ప్రేరణ కలిగించడానికి ఈ ఆదిశక్తిగా ఉన్నటువంటి దాంట్లోనే ప్రేరణ కలిగి పరాశక్తి ప్రేరణ వలన మళ్ళా ఇచ్ఛాశక్తి అనే సంకల్పము, మళ్ళా దానివల్ల జ్ఞానశక్తి అనేటువంటి ఆ జ్ఞానశక్తి వల్ల దాంట్లో ఏర్పడిన జ్ఞానం వల్ల పంచతన్మాత్రలు, సంకల్పంలో జ్ఞానము, జ్ఞానంలో మళ్ళా పంచతన్మాత్రలు మళ్ళీ పంచీకరణంగా మారి కలిసిన తర్వాత క్రియాశక్తి మూలంతో అవి కార్యరూపం ధరించినాయి. క్రియాశక్తి కార్యం రూపం ధరించడానికి కారణమైంది. క్రియాశక్తి మూలమున నామరూప ప్రపంచం అంతా కూడా ఏర్పడింది. ఈ 5 శక్తులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడిన తర్వాత ఒకటి మొదట కలిసినటువంటి ఆదిశక్తి గాను, మళ్ళీ సంకల్పించినటువంటి జ్ఞానశక్తి గాను, ఆదిశక్తి గాను, మళ్ళా సంకల్పించినటువంటి జ్ఞానశక్తి గాను, మళ్ళా ఇచ్చను కలిగించినటువంటి శక్తి గాను
మళ్ళా దాన్ని క్రియారూపం దాల్చినటువంటి శక్తిగా 5 శక్తులు పంచీకరణ తర్వాత నామరూప ప్రపంచం ఏర్పడింది. ఆ శక్తులుగా ఉన్నటువంటి ఎట్లున్నాయి? కార్యరూపం ధరించకముందు స్వభావాలుగా ఉన్నటువంటి పంచతన్మాత్రలు అని చెప్పారు కదా, ఆ పంచతన్మాత్రలు స్వభావాలుగా ఉన్నటువంటి స్థితిలోనే వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవే. మళ్ళీ గుణాలతో కూడిన తర్వాత పంచీకరణ జరిగిన తర్వాత ఈ విధంగా ఏర్పడినవి. ఈ ప్రపంచం నామరూపం అనేటువంటి పేర్లు రూపము కలిగినటువంటి ప్రపంచం అనేది ఏర్పడింది. పరాశక్తి ప్రేరణయే ఆ బ్రహ్మమందు పరావాక్కు. ఆ బ్రహ్మానికి ఎట్లా బ్రహ్మ మనకు తీసుకుంటే మొదట కల్పించినటువంటి పరాశక్తి అనే ప్రేరణే ఆ బ్రహ్మంలో పరావాక్కు. బ్రహ్మ సంకల్పమే, బ్రహ్మకు సంకల్పం కలగడమే పశ్యంతి వాక్కు. పంచీకరణ జరగడమే మధ్యమ వాక్కు. నామరూప జగత్తుగా ఏర్పడమే వైఖరి వాక్కు. ఈ 4 కూటమిగా ఏర్పడినటువంటి వాక్కుల గురించి మళ్ళీ ఇక్కడ పరాశక్తి అనే దాని యొక్క ప్రేరణయే ఆ బ్రహ్మంలో మొదటి కలిగినటువంటి పరావాక్కు. బ్రహ్మంలో కలిగినటువంటి సంకల్పమే పశ్యంతి వాక్కు. ఆ పంచీకరణమే మధ్యలో పంచీకరణం అంటే కూడడము. దాని ద్వారా ఏర్పడినటువంటి జ్ఞానంతో ఏర్పడిన తర్వాత సంకల్పం, మొదటిదేమో సంకల్పం పరావాక్కు, మళ్ళా బ్రహ్మ సంకల్పమే పశ్యంతి వాక్కు, మళ్ళా పంచీకరణం జరిగిన తర్వాత మధ్యమ వాక్కు. పంచీకరణం అనేది కలవడం అనేది మధ్యమ వాక్కు. కలిసిన తర్వాత మళ్ళా వ్యక్తమైండేది నామరూప జగత్తుగా వ్యక్తమైనదేమో వైఖరి వాక్కు. ఈ విధంగా వాగ్భవ కూటమిని, ఈ విధంగా పుట్టినటువంటి నా వాగ్భవ కూటమిని శక్తి కూటములకు అనుసంధానమైంది. వాక్కు ద్వారా వచ్చినటువంటి ఆ కూటమికి శక్తి కూటమికి అనుసంధానంగా అయినాయి. అనుసంధానం అయిన తర్వాత ఈ అనుసంధానం ఎక్కడ జరిగింది అంటే శికారము వల్ల కలిగింది. నిన్న శికారం వివరించారు, నమశివాయలో వివరించారు శికారం అనుసంధానం చేయడానికి. నమ అనేది వాయ అనేది నమశివాయ, మధ్యలో శ్రీ అనేది శికారం. ఈ శికారం అనేది వలన ఈ అనుసంధానం, ఈ 2 కూటాలు వాక్కు కూటమి, వాగ్భవ కూటమి, శక్తి కూటమి అనేది 2 కూటములకు అనుసంధానం కలిగించినటువంటిది శివాయ అనే దాంట్లో శివుని శికారం అనేటువంటిది కలిగింది. పిపీలకాది బ్రహ్మ పర్యంతం కూడా సర్వదేహముల యందును సృష్టి స్థితిలయ అనుగ్రహ తిరోధాన పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతం కూడా సర్వదేహాల యందును సృష్టి స్థితిలయ అనుగ్రహ తిరోధాన పద్ధతిలో జరుగుతూనే ఉంటుంది. చీమ నుంచి బ్రహ్మ దాకా పిండాండ బ్రహ్మాండాలన్నిట్లోనూ అన్ని దేహాల యందును, దేహాలంటే ఇక్కడ వ్యష్టిగా తీసుకున్నప్పుడు సర్వప్రాణులు అన్ని దేహాలు, సమిష్టిగా తీసుకుంటే సమిష్టిగా కర్త అయినటువంటి బ్రహ్మ యొక్క దేహమే బ్రహ్మాండంగా ఉన్నటువంటి ప్రకృతితో కూడినటువంటి సకల భౌతిక ప్రపంచంగా ఉండేదంతా కూడా దేహమే, జగత్తుగా కనపడేది సమిష్టి దేహం అది. ఈ వ్యష్టి దేహాలుగా ఉన్నటువంటి ఇవన్నిట్లో కూడా ఈ సర్వదేహముల యందును సృష్టి స్థితి లయం, సృష్టి కావడం, స్థితి కావడం, మళ్ళీ లయం కావడం అనేటువంటి మళ్ళా అనుగ్రహ తిరోధాన పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఏమి జరిగినా కానీ ఈ ప్రణవము, ఈ నమశివాయ అనేటువంటిది ఆధారంగానే ఉంది. ఏం జరిగినా కూడా సృష్టిలో ఏం జరిగినా కూడా, ఈ సృష్టిలో ఏం జరిగినా కూడా అదంతా కూడా ఈ ప్రణవము నమశివాయ అనేటువంటి ఆధారంగానే ఉంది. ఈ ప్రణవము అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి ఓంకార రూపం. ఈ నమశివాయ అనేటువంటి దాని యొక్క ఆధారంగానే
ఉంది. ఈ ఆధారాన్ని ముందుగా చెప్పుకుందాం. ఈ ఆధారంగా ఉన్నటువంటి నమశివాయ అనే దాంట్లో ఆధారాన్ని ముందుగా చెప్పుకుందాం. మకార బీజం వలన పంచ జ్ఞానేంద్రియములు, మకారం అనే బీజంతో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియముల యొక్క సమిష్టి ఈశ్వరుడి దగ్గర పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఎక్కడిక్కడ సమిష్టిలో చెబుతున్నాడు. సమిష్టి ఈశ్వరుడి దగ్గర, మళ్ళా వెష్టి జీవుడి దగ్గర ఉంది. రెండు ఆ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అనేవి. సమిష్టిలో ఈశ్వరుడి దగ్గర జ్ఞానేంద్రియాలన్నీ కూడా, సమిష్టిలో ఉండే ఈశ్వరుడి దగ్గర ఏమో జ్ఞానేంద్రియాలన్నీ కూడా జ్ఞానశక్తిగా ఉన్నాయి. కర్మేంద్రియములన్నీ కూడా క్రియాశక్తిగా ఉన్నాయి. సమిష్టిలో జ్ఞానేంద్రియాలన్నీ కూడా జ్ఞానశక్తిగాను, కర్మేంద్రియాలన్నీ క్రియాశక్తిగా ఉన్నాయి. అక్కడ జ్ఞానశక్తి పిండాండము దగ్గరికి వస్తే జ్ఞానేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టంగా ఉండేటువంటి 4, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అలాగే అక్కడ క్రియాశక్తి అంటే పిండాండంలోనేమో పంచప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు. ఈ మకారం అనే బీజం వలన మనసు అనేది పుట్టి, ఈ మనసు కర్మేంద్రియముల చేత పనిచేయిస్తే జ్ఞానేంద్రియముల చేత శబ్దస్పర్శ రూప రసగంధాలను గ్రహిస్తూ ఆ మనోవ్యాపారం అనేది అలా జరుగుతూ ఉంటుంది. కర్మేంద్రియ వలన జరిగినటువంటి పనికేమో కర్మ ఫలితము. ఇక్కడ చూడండి మళ్ళా ఒకసారి, ఇవన్నీ కూడా సమిష్టిలో ఈశ్వరుడి దగ్గరేమో జ్ఞానేంద్రియాలన్నీ కూడా జ్ఞానశక్తిగాను ఉన్నాయి, కర్మేంద్రియాలన్నీ కూడా క్రియాశక్తిగా ఉన్నాయి. అక్కడ జ్ఞానశక్తిగా ఉన్నది. పిండాండం దగ్గరికి వస్తే జ్ఞానేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము అంటే 4 అంతఃకరణ చతుష్టయం, 4 మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. అలాగే అక్కడ క్రియాశక్తి, సమిష్టిలో ఉండే క్రియాశక్తి పిండాండంలోకి వచ్చేందుకు పంచ ప్రాణాలుగాను, పంచ కర్మేంద్రియాలుగా ఉన్నది. ఈ మాకారము అనే బీజం వలన మనసు అనేది పుట్టి, మనసు లేకపోతే వీటన్నిటిని భావించడానికి కానీ, వీటన్నిటికీ కారణమైనది ఏ ఆలోచన కానీ, దాని కార్యరూపం ధరించేది కానీ ఏది లేదు. ఈ మకారం అనే బీజం వలనే మనసు పుట్టి, ఈ మనసు అనేది కర్మేంద్రియముల చేత పనిచేయిస్తే, మనసు అనేదే కర్మేంద్రియాల చేత పనిచేయిస్తే జ్ఞానేంద్రియముల చేత శబ్దస్పర్శ రసగంధాలను గ్రహిస్తూ, ఆ జ్ఞానేంద్రియాలతోనేమో శబ్దస్పర్శ రూప రసగంధాలనేటువంటి 5 దాళ్లను కూడా అది గ్రహిస్తూ జ్ఞానేంద్రియముల చేత ఆ మనోవ్యాపారం అనేది అలా జరుగుతుంది. మనస్సు చేతనే జరుగుతుంది. సర్వక్రియలు మనోవ్యాపారం ద్వారా జరుగుతున్నాయి. కర్మేంద్రియముల వలన జరిగిన పనికేమో కర్మ ఫలితం. కర్మేంద్రియాల ద్వారా జరిగిన దానికి ఆ ఫలితములు కర్మ ఫలితంగా ఏం జరుగుతుందంటే సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంది. కర్మేంద్రియముల ద్వారా చేసినటువంటి పనికి సుఖము కలుగుతుంది, దుఃఖము 2 కలుగుతాయి. దాని ఫలితంగా ఆ మంచిగా చేసినటువంటి దాని ఫలితంగా వచ్చినటువంటిది సుఖంగా అనుభవించడం, అది ఇతర రకాలుగా చేసినటువంటి విఫలం కావడమో, లేకపోతే ఆ కర్మను చేసినటువంటి కర్మే దుఃఖభాజనమైనది అయితే దానివల్ల దుఃఖాన్ని అనుభవించడము జరుగుతుంది. దాంట్లోనే ప్రతిష్టంభనగా, దాంట్లోనే రాగద్వేషాలు, కామక్రోధాలు కర్మ చేయడానికి ఆధారంగాను, కర్మ అయిపోయాక కూడా కొన్ని ప్రతిస్పందనలు ఉంటాయి. కర్మ అయిపోయించి కూడా ఆ ప్రతిస్పందనలతో కూడినటువంటిది కర్మ ఫలితమే ఈ బంధము. కర్మకు స్పందిస్తేనేమో ఫలితం ఉంటుంది. ఏ స్పందన లేకపోతే ఇంద్రియ స్పందన, మనస్సులో లేకపోతే చేయబడిన కర్మ వలన బంధం ఉండదు. ఈ స్పందన అనేది కనుక లేకపోతే అసలు కర్మ అయిపోయినిచ్చి కర్మ చేసిన తర్వాత ఆ కర్మ ఉత్తమమైనదే, మంచిదే, ఏది చేసినా కూడా దాంట్లో ప్రతిష్టంభనగా ఉన్నటువంటి రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ కూడా కర్మ చేయడానికి ఆధారంగా కూడా ఉన్నాయి. ఈ ప్రేరేపించిన తర్వాత కర్మ అనేది ఒకటి చేసిన తర్వాత అది మంచిదా చెడ్డది అనేది కాదు. కర్మ అయిపోయిన తర్వాత ఆ కర్మ వల్ల కలిగినటువంటి దాంతో
స్పందనలు ప్రతిస్పందనలు కలుగుతున్నాయి. ఆ స్పందనలు ప్రతిస్పందనలు అనేటువంటివి కూడా మనసులో కలుగుతాయి. ఆ స్పందన ప్రతిస్పందనల్లో కూడినటువంటి ఆ స్పందన కలిగింది, ఏ స్పందన కలిగిందో మనసులో ఆ స్పందన మళ్ళా ప్రతిస్పందనలో కలిగినటువంటి దాంతో కూడినటువంటి కర్మ ఫలితమే బంధం అనేది. ఆ బంధం అంతా దాంతోనే వస్తుంది. కర్మకు కర్మకు స్పందిస్తేనేమో ఫలితం వస్తుంది. ఏం చేశావో దాంతో స్పందిస్తేనేమో దానివల్ల ఫలితం వస్తుంది. ఏ స్పందన లేకపోతే, ఇంద్రియ స్పందన, మనస్పందన లేకపోతే చేయబడిన కర్మ వలన బంధం ఉండదు. అంటే కర్తగా భావిస్తూ నేను చేస్తున్నాననే భావనతో చేసి ఈ పనిని నేను అని పెట్టుకుంటే ఆ పనికి నువ్వు కర్తవు. ఆ పని వల్ల కలిగినటువంటి ఫలితానికి కూడా ఫలితమే కర్మ. ఫలితమే కర్మ కాబట్టి ఫలితం నువ్వు అనుభవిస్తావు కాబట్టి కర్మ అనే స్పందన కలుగుతుంది. స్పందన లేకుండా చేసావనుకో, స్పందనతో నిమిత్తం లేకుండా యాంత్రికంగా నువ్వు శరీరంతో పొద్దున లేస్తానే నీ పనులన్నీ చేసుకుంటావు. అవన్నీ నిర్ణయించి అవన్నీ కర్తగా కాకుండా దైనందినంగా జరుగుతున్నాయే, వాటన్నిటికీ ఏమిది ఉండదు. ప్రాణం గాలి ఆడుతోంది, దానివలన కలిగేటువంటివన్నీ శరీరానికి కలిగేటువంటివన్నీ తీర్చుకుంటున్నావు. ఆకలి దప్పులు, పొద్దున్నే మంగడుకోవడం చేసేటువంటివన్నీ యథాలాపంగా యథాస్థితిగా జరుగుతున్నాయి. అట్లా కాకుండా కార్యములను కర్మ చేయించడానికి ప్రతిస్పందన, కర్మ చేసిన తర్వాత దానివల్ల వచ్చిన స్పందన నేను చేశాననే భావనతో కనుక ఉంటే, దాంట్లో రాగద్వేషాలు, కామక్రోధాలు ఇవన్నీ చేయడానికి ప్రాతిపదికగా ఉంటే, నేను చేస్తున్నాననే భావన కూడా ఉంటే, దానివల్ల వచ్చే స్పందనతోనే నీ మనసులో కలిగే స్పందనే, ఆ స్పందనతో కూడినటువంటి కర్మ ఫలితమే బంధం. ఆ స్పందన కనుక లేకపోతే, నీకు లేదనుకో ఆ స్పందన, ఏ స్పందన లేకపోతే, ఇంద్రియ స్పందన, మనస్పందన కూడా లేకపోతే, అప్పుడు ఇంద్రియాలు ఏం పని చేసినాయి, దాంతో నేను చేశాననే భావంతో లేవు. ఈ మనస్సు అయితే ఏది చేయించిందో చేయించిన దానికి కూడా లేదు స్పందన అనుకో, రెండిటికి లేవనుకో, చేయించిన మనసుకు, చేసినటువంటి ఇంద్రియాలకు. లేకపోతే అప్పుడు జరిగినటువంటి కర్మ వలన ఏం బంధం ఉండదు. బంధాన్ని నువ్వు ఎప్పుడైతే నీవుగా స్పందించావో, స్పందించినప్పుడు బంధం ఉంది. స్పందించి ఆ ఫలితం కూడా నువ్వే తీసుకుంటున్నావు. కర్మ యొక్క ఫలితం సుఖం కానీ దుఃఖం కానీ ఏదైనా. కాబట్టి స్పందించకుండా అకర్తగా చేసినటువంటి, మనసుతో స్పందించకుండా దాంట్లో చేసినటువంటి కర్మలకి నువ్వు కర్త కాకుండా చేస్తే కనుక అప్పుడు కర్మ వల్ల బంధాలు ఏర్పడేది ఉండదు. ఆ పేరాటికి అయిపోయింది. ఇంకా మంగళం చెప్పండి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సంస్థాపనం చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామాదులకు మంగళమనరే. ఆదులకిప్పుడు మంగళమనరే. సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పరంపర్యులకు మంగళమనరి. తత్పీఠమునకు మంగళమనరి. నిరతము జగమును మీరిన మరుపయు ఎరుక యుగలేక మాయయులేకన్ పరిపూర్ణులైన గురునకు మరి విశ్రాంతి జంది మంగళమనరి. నిత్యము శుభ మంగళమనరి. అంగలింగములకు అతీతములు మాయ సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరి. నిత్యము శుభ మంగళమనరి. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధు జనులకు ఆరతి దిగో మంగళారతి దిగో.
సద్గురుమూర్తికి ఆరతి దిగో, మంగళారతి దిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై పూర్ణానంద పుల్లయ్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జ్ఞాన చీతానందార అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.